చెప్పా అన్న. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 2వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం. నేను అదేవిధంగా విజయవాడ ఎర్రకట్ట దగ్గర పెంతెకోస్తు చర్చి లాజరస్ మారపాక లాజరస్ అయ్య గారు తిమోతి ఎందుకంటే ఒక తీయని మెమరీ అన్నమాట. వచ్చినప్పుడు పలాని చోట కలిసాం అనేసి. ఇది చిత్రీకరించింది ఆకునూరు గండిగుట్ట ప్రాంతంలో ఉన్న పాస్టర్ రాజారావు గారు చిత్రీకరించారు. ఏం లేదండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని బైబిల్లో మనం చదువుతాం, కానీ ఈ సేవకుల సదస్సులో అది ఉండదు. భోజనాల దగ్గర తొక్కిసలాట, బైబిల్లో మాట బైబిల్లో, వీళ్ళ మాట వీళ్ళ దగ్గర ఉంటుంది. అయితే ఈయన కాస్త ఏంటి నాకు తెలిసిన వరకు నమ్మకమైన దేవుని పనిలో ముందుకు సాగుతుంటారు. కాబట్టి ఆయన్ని పిలిచి లాజరస్ అయ్య గారు ఒక నిమిషం ఇలాగ రండి, కొండ గుర్తుగా ఉంటుంది అనగానే సరే వచ్చారు. ఈరోజు నందిగామ మధిర రోడ్లోని క్రీస్తు సంఘం అక్కడికి బైబిల్ క్లాసులకి వచ్చాము. గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సిద్ధపడటానికి వచ్చామన్నమాట. కాబట్టి ఒక చిన్న మాట. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోని నా ధన్యత నా భాగ్యము ఏమని వివరించును, అయితే చిన్న ప్రార్థన టైం ఎక్కువ శుభ్రమైన మా ప్రభావాన్ని తండ్రి మధ్యాహ్న కాలంలో మీ దాసులు బ్లెస్సింగ్ ఈ ప్రాంతంలో నిలబడి ఇలాగ ప్రార్థించిన దాన్ని అనేది మాకు తోడుగా ఉంటుంది. అవును ప్రభు, మీరే సహాయం చిన్న మాట చెప్పి ముగిస్తున్నానండి. మాస్టర్ పి రాజారావు గారు, ఆయన వైజాగ్లో పరిచర్య చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన ఎన్టీఆర్ జిల్లా ఆకునూరు గండిగుంట ప్రాంతం ఒక నివాసి. సరే, ఆయనతో పాటు నన్ను అంటే రత్నం ఫ్రాన్సిస్, మారపాక లాజరస్ అయ్య గారు, తిమోతి గారు, మా సేవలో దేవుడు మాకు ఎప్పుడు తోడై ఉండాలని మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. అంటే